అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రయ్య నమః. పానకాల త్రాగే స్వామి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము మంగళగిరి, గుంటూరు జిల్లాలో ఉన్నది. విజయవాడకి 15 కిలోమీటర్లో ఉంది ఈ క్షేత్రం. గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై గుంటూరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణంలో ప్రసిద్ధి చెందిన పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. మంగళగిరి అనగానే పానకాల స్వామి గుర్తుకు వస్తారు అందరికీ. ఈ ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ ఉన్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వాస్తవంగా 2 దేవాలయ కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహస్వామి. కొండపైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు. కొండపైని దేవాలయంలో విగ్రహమే ఉండదు. కేవలం తెరుచుకొని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరుచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం. మంగళగిరి పానకాల స్వామిగా ఒక ప్రత్యేకత ఉంది. పానకాల స్వామికి బెల్లం, పంచదార, చెరుకు అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి మిగిలిన సగాన్ని మనకు ప్రసాదంగా వదిలిపెడతారట. ఎంత పానకంతో అభిషేకం చేసినా అందులో సగం మాత్రమే మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకని స్వామిని పానకాల స్వామి అని పిలుస్తారు. శ్రీమన్నారాయణుడు స్వయంభువుగా అవతరించిన పుణ్యక్షేత్రాలు 8. అవి ఏమిటంటే శ్రీరంగం, శ్రీముష్ణం, నైమిసారణ్యం, పుష్కరం, శాలిగ్రామం, దోదాద్రి, బద్రికామ్రం, వెంకటాద్రి. ఇందులో దోదాద్రి ఎంతో పవిత్రమైన మంగళగిరి పేరుతో ఇప్పుడు పిలువబడుతుంది. ఇక్కడ స్వామి స్వయంభువుగా అవతరించిన ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృతయుగం కాలంలో పరయత్రుడు అనే రాజుకు హస్వశృంగి అనే పుత్రుడు జింక రూపంతో ఉండేవాడు. తన జింక రూపం మారి మామూలు మనిషి రూపం దాల్చడానికి అతడు దోదాద్రిలో తపస్సు చేశారు. అతనికి తపస్సు మెచ్చిన ఇంద్రుడు ప్రత్యక్షమై, నీకు నారాయణ జ్ఞానించి కఠిన తపస్సు చెయ్యి, నారాయణుడు నీకు కోరిన వరాన్ని ప్రసాదించగలడు అని ఆశీర్వదించి అదృశ్యమైనారు. దోదాద్రిపై తపస్సు చేస్తున్న పుత్రుని తీసుకువెళ్లి సింహాసనపై కూర్చుండబెట్టి పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్న పరయత్రుడు అక్కడికి వెళ్ళాడు. రాజ్యానికి తిరిగి వెళితే నారాయణుడు ఆశీర్వాదము తనకు లభించదు అనే భయంతో హ్రస్వశృంగి ఏనుగు రూపంలో ఉన్న ఒక కొండగా మారాడు. ఎటువైపు నుండి చూసినా నేటికి ఆ కొండ ఏనుగు రూపంలో కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా నముజి అనే అసురుడు బ్రహ్మదేవుని కోసం కఠిన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. నముజి తడిగా ఉన్న ఏ వస్తువుతో కానీ రాలిపోయిన ఏ వస్తువుతో కానీ నాకు మృత్యువు వాటిల్లకూడదు అని అడుగగా బ్రహ్మ తదాస్తు అని అన్నారు. నముజి తన వర ప్రభావంతో దేవతలని నానా బాధలు కలుగజేస్తూ ఉన్నారు. ఇంద్రుడు నారాయణ వద్దకు వెళ్ళి నుముజి నుండి అన్యాయములను అంతమొందించమని వేడుకొన్నారు. వెంటనే నారాయణుడు ఇంద్రునకు తన చక్రం ఇచ్చి నుముజిపై దండెత్తమని చెప్పాడు. ఇంద్రుడు తన సైన్యంతో నముజి యొక్క సైన్యాన్నిపై దండెత్తసాగాడు. నముజి బ్రహ్మ ఇచ్చిన వరాలని రక్షక కవచంగా భావించి దోదాద్రి కొండపై ఒక గుహలో తన దేహాన్ని వదిలి ఆత్మరూపంలో ఉన్నాడు. ఇంద్రుడు సుదర్శన చక్రాన్ని సముద్రపు నీటిలో నురగలో ముంచి తీశాడు. అది తడి కాకుండా ఎండినట్లు కాకుండా ఉన్న చక్రాన్ని దోదాద్రి వైపు విసిరాడు. సుదర్శన చక్ర రూపంలో ఉన్న నారాయణుడు ఉగ్ర నరసింహ రూపినిగా ఆ దుష్టుని సంహరించాడు. నముజి సంహారము తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం శాంతించలేదు. అందుచేత ఇంద్రాది దేవతలు నరసింహస్వామిని అమృతాన్ని సేవించమని కోరారు. అమృతం సేవించిన తరువాత నరసింహన రాత్రులు శాంతించింది. కనుక త్రేతాయుగంలో నెయ్యి, ద్వాపర యుగంలో పాలు, కలియుగంలో పానకం తాగి తాను శాంతిస్తానని చెప్పారు స్వామి. హ్రస్వశృంగి సదా నారాయణుని ధ్యానించి ఇక్కడే అవతరించమని వేడుకొనగా నారాయణుడు ఈ పర్వతం మీదనే వెలిసినాడు. లక్ష్మీదేవి కూడా ఇక్కడే అవతరించడం వల్ల ఈ ప్రాంతాన్ని, ఈ క్షేత్రాన్ని మంగళగిరి అని అంటారు. గర్భగుడిలో స్వయంభూమూర్తి 15 సెంటీమీటర్ల వరకు నోరు తెరిచినట్లుగా ఉన్న నరసింహస్వామి దర్శనం మహా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ శంఖంతో స్వామికి పానకాన్ని సమర్పించినప్పుడు మనం నీరు తాగేటప్పుడు వచ్చే శబ్దం వల్లే మనకు వినిపిస్తుంది. పానకం లోపలికి వెళ్ళేటప్పుడు శబ్దం ఎక్కువై తదుపరి నిశ్శబ్దమైపోతుంది. తరువాత స్వామివారి నోట పానకం చూడగలం. ఆ పానకమే తీర్థముగా అందరికీ పంచిపెడతారు.
పానకం ఆలయంలో ఉన్నా కానీ చీమ కానీ ఈగ కానీ ఏమీ కూడా మనకు కనిపించవు. రాత్రిపూట స్వామిని పూజించుటకు దేవతలు వస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుచే భక్తులకు పగటిపూట మాత్రమే ఆలయంలోకి వెళ్ళే అనుమతి లభిస్తుంది. ఈ స్వామిని దర్శిస్తే అనారోగ్యాలు తగ్గి ఆరోగ్యవంతులు అవుతారు. కోరిన కోరికలు సిద్ధిస్తాయి. మంగళగిరి పానకాల నరసింహస్వామి వారి కృప అందరికీ కలుగును కాక. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.